హరే శ్రీనివాస. శ్రీకృష్ణుడు 16 కళలతో అలంకరించబడిన విష్ణువు అవతారం అని మనందరికీ తెలుసు. కృష్ణుని వేణుగానానికి ప్రతి జీవి పరవశిస్తుంది. శ్రీకృష్ణుని చేతిలో ఎప్పుడూ వేణువు ఉన్నా అది తన ప్రియసకి రాధ కోసం మాత్రమే వాయించినట్లు పురాణాల్లో చెప్పబడింది. రాధ కూడా వేణువును ఓసారి ఇదే విషయమై అడిగింది. నా ప్రియమైన వేణువు, నేను కృష్ణుడిని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పు. ఇంకా కృష్ణుడు నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు, తన పెదవులతో నిన్ను ముద్దాడుతాడు. దీనికి కారణం ఏమిటి అని రాధ అడుగుతుంది. అప్పుడు వేణువు ఇలా అంటుంది, నేను కృష్ణుడి కోసం నా శరీరాన్ని ముక్కలు చేసుకున్నాను. మధ్యలో రంధ్రాల కోసం మళ్ళీ కత్తిరించుకున్నాను. కృష్ణుడి చేతిలో వేణువుగా ఉండాలి అని నేను ఎప్పుడూ కోరుకోలేదు. కృష్ణుడే నాకీ మహద్భాగ్యాన్ని ప్రసాదించాడు. మీరు మీ కోరికల కోసం కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు అని వేణువు రాధకు వివరిస్తుంది. శ్రీకృష్ణుడు మేల్కొన్న స్థితిలో ఉన్నా లేదా నిద్రావస్థలో ఉన్నా జీవితాంతం వేణువును తనతోనే ఉంచుకుంటాడు. మరో మాటలో చెప్పాలి అంటే ఒక క్షణం కూడా అతడు వేణువును విడిచి ఉండలేడు. వేణువు ఒక సహజ వెదురు ముక్క. దీనికి 7 రంధ్రాలు చేస్తారు. ఈ వెదురు ముక్కను శ్రీకృష్ణుడు తన శ్వాస ద్వారా తన చేతుల్లో పట్టుకుని వాయిస్తూ దానికి ప్రాణం పోస్తాడు. ఈ 7 రంధ్రాలు మానవ శరీరంలోని 7 చక్రాలకు అనుగుణంగా ఉంటాయి. కాబట్టి వేణువు యొక్క భావాలు అతని 7 చక్రాలు శ్వాస ద్వారా వేణువు పైకి పంపబడతాయి. అందుకే వేణువు ద్వారా ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రాగాన్ని ఆలపించలేరు. మనస్సుకు అనుగుణంగా సంగీతం ఉద్భవించింది. మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు, మారుతూ ఉంటుంది. 2 మనసులు ఎప్పటికీ సరిపోలవు. అదేవిధంగా 2 రాగాలు ఒకేలా ఉండవు. అయినప్పటికీ వేణువు మాత్రం ఒకేలా ఉంటుంది. సృష్టికర్త అయిన శ్రీకృష్ణుని చేతిలో వేణువు ఉండటం ఎంత అదృష్టం! ఇది చెత్తకుప్పలో పారేసిన వెదురు ముక్క కావచ్చు. అయినప్పటికీ శ్రీకృష్ణుని చేతుల్లోకి వచ్చిన తరువాత అది పరమాత్ముని అంశ అయ్యింది, పరమానందంగా మారింది. ఈ విశ్వంలోని ప్రతి వ్యక్తి జీవితం సృష్టికర్త చేతిలో వేణువు లాంటిది. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తుంది, భగవంతుడికి దగ్గర చేస్తుంది. దీనిని బట్టి తెలిసింది ఏమిటి అంటే, భగవంతుడిపై పూర్తిగా విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారో అలాగే తీర్చిదిద్దగలరు. అది మన చేతుల్లోనే ఉంది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు అని వేణువు వెల్లడించింది.